ఏబు గ్రంథం 38వ అధ్యాయం 27వ వచనం. దానిలో కింద భాగం చదువుతున్నాను. ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించేవాడేవాడు, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించేవాడేవాడు అనే వాక్య భాగాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా వందనములు. ఈ వాక్య భాగాల్లో ఉన్నటువంటి ఆ మార్గాన్ని తేటవచ్చు ప్రభువా. ఉరుములోని మెరుపునకు మార్గం ఏ విధంగా నువ్వు బయలుచావు, పరిశుద్ధుల యొక్క ప్రార్థనకి ఆ మార్గాన్ని నువ్వు బయలుచావు. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో తండ్రి నీ యొక్క గ్రహింపు ప్రత్యక్షత ఆత్మలో అది రాజేశావు ప్రభావం. లేకపోతే నీ సన్నిధిలో నిలబడటానికి నాకు ఏ విధి లేదని ఒప్పుకుంటున్నాను. ఈ జీవమైన వాక్యం బయట తీసుకురావడానికి ప్రభా ఎన్నో ఇష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా సరే నీవు ఎంత గొప్ప దేవుడువో నీ నామానికి మహిమ తెచ్చుకో. ఈ వాక్యం నాకు అనేక దీనికరంగా చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఏబు గ్రంథం బహు శ్రమల పాలై ఏబు ఎలా జీవించడం మనకు తెలుసు. అంత శ్రమల పాలైన ఏబులో దేవుని పట్ల తనకున్న ప్రేమ కనపడింది. దానికి నిదర్శనం వాక్యభాగం ఏంటంటే, ప్రభా నీ తట్టు నా కన్నులెత్తి నేను చూస్తూ ఉన్నాను, నా కన్నీళ్ళని ప్రవాహంగా కుమ్మరించుకుంటున్నాను ప్రభా అనే ఒక వాక్యభాగం. అది ఇప్పుడు నేను ధ్యానించదు. కానీ ఏబు దేవుని తట్టు చూస్తున్నాడు అనే దానికి 2-3 చెప్తున్నాను. ఆ ప్రేమ ఏంటో అనేది, నీ తట్టు నా కన్నులెత్తి కన్నీళ్లు ప్రవాహాల వలె, నేను నీటి ప్రవాహాలు జల ప్రవాహాల వలె ప్రభా నా కన్నీరు నీ మధ్యలో నీ ముందు నేను కుమ్మరించుకుంటున్నాను ప్రభా, నీ తట్టు చూస్తున్నాను నేను అంటాడు. మరల వాక్య భాగంలో నీ నీతిని ప్రభా నేను వస్త్రంగా ధరించాను అంటాడు. అది చాలాసార్లు చెప్పాను కదా ఆ వాక్య భాగం గురించి. మరొకటి, యథార్థవంతుడిని నేను నీ సన్నిధిలో ఎలా నడిచానో నా అడుగులు నిన్ను ఎలా వెంబడించినయో ప్రభా అంటాడు. అలాగా ఏబులో ఉన్నటువంటి ఆ గుణగణాలు దేవునికి గుణగణాల ముందు సవాల్ చేస్తూ నిలబడ్డాడు. ఈ 3 కాదు, చాలా ఉన్నాయి, నేను ధ్యానం చేయదు కాబట్టి నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిన 3 చెప్తున్నాను. ఈ మధ్యలో తన హృదయ అంతఃకరణ సవాల్ చేస్తూ ప్రభు సన్నిధిలో నిలబడుతూ ఆయన గుణగణాల ముందు తన యొక్క అంతర్యంలో ఉన్న దైవికమైన గుణగణాలు నిలబడగలిగినాయి. మనం దేవుని సన్నిధిలో నిలబడటానికి కనీసం కొన్ని ఉన్నతమైన గుణగణాలు మనం నిలబడలేకపోతే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడటానికి సాధ్యపరచబడదు. ఒక మాట చెప్తున్నాను నేను. తర్వాత ఏబు గ్రంథంలో 38వ అధ్యాయంలో 27వ వచనం, ఉరుములోని మెరుపునకు మార్గము సిద్ధపరిచిన వాడెవడు. ఉరుములో ఒక కారుమేఘాల్లో ఉరువినప్పుడు మెరుపు మెరుస్తుంది, తర్వాత ఉరుము అరుస్తుంది. అంటే ఏమంటారు దాన్ని, కారుమేఘాల్లో మెరుపు మెరుస్తుంది, ఆ మెరుపు వెనక ఉరుము ఉంటది. ఆ మెరుపు తీగలు ఎలా వెళ్తాయంటే అసలు ఏ మానవుడు, ఏ సైంటిస్ట్ గ్రహించుకుంటాడంటే చెప్పండి, ఎవరన్నా మనం గ్రహించుకోగలరా? ఎంత పెద్ద గొప్ప శాస్త్రవేత్త కూడా దీన్ని చెప్పడానికి సాధ్యపరచబడదు. అది అటువంటి ఆయన శక్తి. అలాగే మన హృదయాంతరంగంలో మన హృదయం దేవుని ముందు నిలబడినప్పుడు యథార్థవంతులమై పరిశుద్ధులమై నిర్దోషులమై నిందారహితంగా నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క మెరుపు లాంటి ఆ యొక్క రేఖలు ఆత్మలు మెరుస్తాయండి. అది పరిచర్య. అది అంతర్యంలో ఏ కుళ్ళు పిచ్చితో ఉన్నా సరే మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన స్థానాలు మనకు తెలియకుండా అవి పుట్టగొడుగులాగా మలిచినా సరే, ఏ చిన్నదన్నప్పటికీ కూడా మన హృదయంతరంగం దేవుని ముందు నిలబడేసరి కదా ఆ యొక్క మెరుపు కాంతులు, మెరుపు యొక్క మార్గాలు ఎన్నోసార్లు చూడాలని ప్రయత్నిస్తాను. ప్రయత్నించినప్పుడు నాకు కనిపించేది ఏంటంటే అసలు వివరించడం సాధ్యపరచబడదు. అటువంటి మెరుపులు ఎలా మెరిసినాయో అంతర్యంలో పరిశుద్ధాత్మని ఆ మార్గాలు వైరుధ్యంగా ఉన్నవి. ఆ విధంగా మెరిసినప్పుడే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో పరిచర్యలో అత్యున్నతమైన పరిచర్య ఇవ్వగలరు, లేకపోతే ఇవ్వడానికి సాధ్యపరచబడదు. ఇవన్నీ నేను మీతో మాట్లాడేవన్నీ కూడా నా హృదయ అంతరంగంలో ప్రభు స్పర్శతో నేను మీతో మాట్లాడుకుంటున్నాను. జ్ఞాపకం తీసుకునే విషయాలన్నీ కూడా. తర్వాత వాక్య భాగాల్లో దేవుడు
దాంట్లో అంటాడు ఆయన, అసలు వాక్య చూస్తే కీర్తనలు 19వ అధ్యాయంలో ఆకాశంలో దేవుని మహిమను వివరించినవి అన్నాడు. అంతర్యంలో పట్టుబదులుగా వనాంతర్యము సంకీర్తన, ఆకాశంలో దేవుని మహిమను వివరించినవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరిచింది. ఆకాశంలో ఉన్నటువంటి ఎన్ని ఆకాశాలు ఉన్నాయో, మనం ఆకాశాన్ని చూసేది అది మెటీరియల్ కాదు. మెటీరియల్ అంటే అది ఏదన్నా పదార్థం కాదు, అదేదో మన చేతి తాగే వస్తువు కాదు. ఆకాశం అనేది శూన్యమైనటువంటి స్థాయి. అది మన కళ్ళకి నీలాకాశంగా కనబడుతుంది, కానీ అది శూన్యమైనటువంటి ఆ స్థాయిలో మన మన యొక్క గ్రహం దగ్గర నుంచి, భూగ్రహం దగ్గర నుంచి పైకి వెళ్ళే కొద్ది ఎన్ని ఆకాశాలు అంటే 7 ఆకాశాలు తర్వాత అది చూపించబడుతుంది. నేను ఒకసారి చదివాను అంతే. బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నట్టు జ్ఞాపకం, కానీ రిఫరెన్స్ నాకు నేను ఇవ్వలేను దానికి. ఆకాశాలు అంటే ఒక్కొక్క తెర అనేది మహిమతో కూడినటువంటిది. ఒక్కొక్క తెర పైకి వెళ్ళే కొలది నక్షత్ర మండలాన్ని కనుగొనడం అనేది అసలు ఏ మానవుడు కూడా అక్కడికి వెళ్ళలేడు. ఎంత 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 గ్రహించుకున్నా సరే ఈ అర్థం చేసుకోండి. టెలిస్కోప్ తో పంపించడం ద్వారా, దాని ద్వారా చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు నాకు జ్ఞాపకం. ఆ నక్షత్రాల్లో ఉన్నటువంటి దాన్ని కొంత అంటే భూమి ఆకాశాలంతా కూడా మహిమతో నింపడినప్పుడు ఒక చిన్న డ్రాప్ ని ఒక వ్యక్తి, సైంటిస్టులు ఈ సంవత్సరాల తరబడి గ్రహించుకోగలటానికి ఒక చిన్న డ్రాపే గ్రహించబడింది. అది ఎవరు గ్రహించుకోలేరు. అవన్నీ కూడా నేను చదివిన విషయాలు చెప్తున్నాను. ఏ సైంటిస్ట్ కూడా 2000 సంవత్సరాలు గడిచినా సరే దానిలో గ్రహించుకున్నది ఇది కూడా కాదు. హానోకు 300 సంవత్సరాలు ప్రభుత్వం నడిచినప్పుడు, శరీరంగా నడిచాడు ప్రభుత్వం చెప్పడినప్పుడు, దేవుడు ఇవన్నీ హానోకు చూపించుంటాడు అని నా హృదయ ఆలోచన. నాకు బైబిల్ గ్రంథంలో చెప్పే ఆలోచన కాదు, అది నా హృదయ సొంత ఆలోచన. అది ఈ బైబిల్ గ్రంథంలో హానోకు ఎలా దేవునితో నడిచాడో, 300 సంవత్సరాలు ప్రభు భూమి మీదకి జ్ఞానం వ్యాపించ చేయడానికి ఒక వ్యక్తిని తనతో పాటు తీసుకెళ్ళాడంటే, తాను సృష్టించినటువంటి ప్రతిదీ కూడా హానోకు చూపించాడు. తను సృష్టించిన ప్రతి సృష్టి అంతా కూడా. ఈ భూలోకాన్ని మనం చూడలేదు, మన ఈ సిటీలో కొన్ని నేను చూడగలిగింది. అలాంటప్పుడు ప్రపంచం, ఒక ఇండియా దేశమే, ఒక ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణ మనం చూసింది ఏమీ లేదు. అటువంటిప్పుడు ఈ ప్రపంచం అంతా, ఇండియా దేశం అంతా అన్న ఒక దేశం సగం చెప్తున్నా, ఇండియా దేశంలో ఎన్ని ఉన్నాయో అసలు తెలియదు, మనకే తెలియదు. మరి ప్రపంచం అంతా కూడా ఎలా ఉంది, ఎన్ని దేశాలు కట్టబడ్డాయి, ఎన్ని రాష్ట్రాలు కట్టబడ్డాయి అనే విషయం కూడా మీ ముందు పెట్టడానికి ఈ సబ్జెక్ట్ నాకు కుదరదు. కాబట్టి నేను అర్థమైనా మీకు అర్థం కాకపోయినా కొంచెం జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఎంత తెలియలేని వాళ్ళకు కూడా అర్థమయ్యే వాక్యం, స్పష్టమైన తెలుగు మీ మధ్యలో మాట్లాడుకుంటున్నాను. ప్రభు నాకు ఇచ్చిన వాక్యాన్ని మీ ముందు చెప్తున్నాను అంతే. ఇది నేను ఈ వాక్యం చెప్పడానికి నేను ఇదే చెప్పాలని నా హృదయంలో నేను నిర్ణయించుకుంది కాదు. ఇది నేను ఇదే చెప్పాలి అని నిర్ణయించుకుంది కాదు. దీనికి ముందు 2 వాక్య భాగాలను కూడా నేను నిర్ణయించుకుని పాయింట్స్ రాశాను, కానీ నాకు సంతృప్తి కలగలేదు. కాబట్టి 3వ వాక్య భాగంగా ఈ వాక్య భాగాన్ని మీ మధ్యలో నేను పెడుతున్నాను. దయచేసి మీరు ఈ విషయాల్లో మీ హృదయం ప్రభు దగ్గర పెట్టుకొని అప్పగించుకోండి ప్రభుకి. ఈ జ్ఞానం అనేది బైబిల్ గ్రంథంలో తెరవబడింది. జ్ఞానం ఆదికాలం మానవుల్లో ప్రభు చేసిన ఆ సృష్టిలో జ్ఞానం అంతా కూడా దేవుడు ఒక మానవునికి వివరించి చెప్పాడు. అది యుగాలు గడిచే కొలది ఆ జ్ఞానంలో కుమారుడైన క్రీస్తు బట్టబయలు చేయబడ్డాడు. ఆయన కుమారుడైన క్రీస్తు ఈ జ్ఞానాన్ని ఎరువడి చేయడానికి, ఈ జ్ఞానాన్ని ఆత్మకి వివరించడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలో పంపడానికి, ఒకటైతే మానవ యొక్క పాపాన్ని హరించడానికి ఆయన మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకంలో పంపించాడు. ఆయన రారాజు. ఈ భూలోక మహిమ, పరలోక మహిమ అంతా కూడా రారాజు అనే క్రీస్తు యొక్క ఆధిపత్యంలో, అధికారంలో నిలబడి ఉన్నాయి. అది చూచాయిగా మానవునికి చూపించడానికి ప్రభు ఈ కార్యాలు దేవుడు మానవుని పట్ల జరిగించాడు. అందుకోసం ఉరుములోకి ఆయన కొన్ని ఉరుములు పంపించాడు, మెరుపులు పంపించాడు, గాలులు పంపించాడు, దేవుడు జలాలను పంపించాడు, ఆయనకు సభనించాడు. వీటన్నిటిలో ఆ స్వరం మానవుని నిర్మించాడు దేవుడు. ఈ మానవుడు నిర్మించి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ఆయన స్థలాలను కట్టాడు. ఎలా కట్టాడు? ఆయన సినాయి కొండ మీద కట్టాడు. 24 అధ్యాయంలో భూమి ఆకాశాల మధ్యలో మహిమా స్వరూపాన్ని కట్టాడు. అలాగా ఆయన స్వరూపాన్ని ఇశ్రాయేలుకి చూపిస్తూ ఒక్కో చోట నేను 2 చెప్పాను.
ఎన్నో చోట పాత నిబంధన గ్రంథంలో, ఇది నూతన నిబంధనలో చెప్పట్ల, దాంట్లో ఎన్నో చోట్ల ఇశ్రాయేలుకి ఆయన మహిమను చూపిస్తూ ఆయన వారిని తన తట్టు తిప్పుకోవడానికి, ఆకర్షించుకోవడానికి ఎన్నో చేశాడండి ఆయన. బైబిల్ గ్రంథంలో రాయబడి అనే విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేవుని వాక్య భాగాల్లో ముందుకెళ్తున్నాను. ఈ సబ్జెక్ట్ నేను ఏ సబ్జెక్ట్ చూస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నాను కాబట్టి మధ్య మధ్యలో కట్ చేసి ఇస్తాను, ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు అని చెప్పి హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో రాయబడి, ప్రధాన యాజకుడు, ఆకాశ మండలాల గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు తన కార్యం సమాప్తి చేసి ఆకాశ మండలం గుండా ఆయన వెళ్ళి తండ్రి కృపాస్తున్న ఆశ్రయుడై ఉన్నాడు ఆయన. అలాంటప్పుడు అసలు మనకి నిరీక్షణ ఎక్కడ దాచిపెట్టబడి ఏంటంటే, మనకి విశ్వాసం ఎక్కడ దాచిపెట్టబడి ఏంటంటే, ప్రభు మనకంటే ముందు వెళ్ళి ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళి మన ప్రార్థనలన్నీ కూడా తండ్రి సంపూర్ణ తీసుకుని వెళ్ళి ఆయన తండ్రి కృపాస్తున్న ఆశ్రయుడై ఉన్నాడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఇవి నేను కల్పన మాటలు కాదు, రాయబడి ఉన్నప్పుడు ఒకసారి మీరు చెప్పాను, తండ్రి కుమారుడు పంపినప్పుడు కుమారుడు తన కార్యాన్ని సమాప్తి చేసుకుని పరలోకం వెళ్ళినప్పుడు తండ్రి కృపాస్తున్న ఆశ్రయుడు అయినప్పుడు దయచేసి మ్యూట్ చేసుకోండి. మధ్యలో ఇంత డిస్టర్బ్ చేశారంటే ఈ సబ్జెక్ట్ అంతా పోతుంది. సబ్జెక్ట్ అంతా ఒకసారి మధ్య మధ్యలో చూసుకోండి, అది ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉందో ఒకసారి దయచేసి చూసుకోండి. ఈ సబ్జెక్ట్ కనుక మీరు డిస్టర్బ్ చేశారంటే క్షణంలో అది డైవర్ట్ అయిపోద్ది. ముందు మళ్ళీ చెప్తున్నాను మీకు నేను. తర్వాత ఈ యొక్క ఆయన తండ్రి కృపాస్తున్న ఆశ్రయం అయినప్పుడు ప్రభా అంటాడు యోగం స్వార్థ 17వ అధ్యాయంలో, నువ్వు నన్ను ఎలా నేను ఎలా మహింపరిచానో నువ్వు నన్ను అలా మహింపరచు ప్రభా. నీ మహిమను నువ్వు నాకు ఎలా తెలియజేసావో ఈ జనులందరికీ ఈ మనుషులందరికీ కూడా నీ మహిమను తెలియపరిచాను ప్రభా. నేను ఈ మహిమను తెలియపరిచాను. 33.5 సంవత్సరాలు ఆయన ఈ నీ లోకంలో ఉన్నప్పుడు ఆ ప్రభు నీ మహిమను ప్రభా ఆయన పరలోకం వెళ్ళక మునుపు యోహోను సువార్త 17వ అధ్యాయంలో సిలువకు ఎక్కక మునుపు తర్వాత గెత్సేమనే తోటలోనికి అడుగు పెట్టక మునుపు తండ్రితో తన యొక్క సంబంధాన్ని వ్యక్తం చేస్తూ ఆయన దాంట్లో నీ మహిమను వెల్లడి చేశాను ప్రభా. నువ్వు నన్ను మహింపరచు, నేను ఎలా మహింపరిచానో నువ్వు నన్ను మహింపరచు అనే మాటల్లో కూడా అట్లా చదవండి, అర్థం అవుద్ది. ఆ 17వ అధ్యాయం పరలోకంలో తండ్రి దేవదూతల మధ్య కిరూబుల మధ్య పెద్దల మధ్య తండ్రి కుమారుని కనపరిచి ప్రభువు ఆయన అభిషేకించిన అభిషేకం కుమారుడి మీద అభిషేకించిన అభిషేకం కుమారుడిని క్రీస్తు అన్నాడు. ఆయన భూలోకం ఉన్నప్పుడు నేను వెళ్ళి సత్యస్వరూప ఆత్మను మీకు ఇవ్వబడుతుంది, సర్వసత్యంలోకి మీరు నడిపించబడతారు అన్నాడు ఆయన. ఆయన యొక్క ఆత్మ ఆయన తండ్రి యొక్క అభిషేకంతో, అభిషేకం అనేది చెప్పేది మహిమతో కూడిన ఆయన అభిషేకం. కుమారుడు తన పనిని సమాప్తి చేసినప్పుడు తండ్రి యొక్క అభిషేకం, ఆత్మాభిషేకం పరిశుద్ధుల మధ్య దేవదూతుల మధ్య కిరూబుల మధ్య కుమారుని అభిషేకించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకంలోనికి అపోస్తల కార్య 2వ అధ్యాయంలో ఈ భూలోకంలోనికి నేరుగా నింపబడింది, ప్రత్యక్షపరచబడింది. అది మొట్టమొదటి సత్యం. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడానికి మొట్టమొదటి మార్గం అది. తండ్రి కుమారుడు పంపడం అనేది ఎంత ప్రధానమైనదిగా నిలబడిందో, తర్వాత ప్రభు పుట్టిన తర్వాత ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత మరలా కుమారుడిని తండ్రి పంపడానికి అదొక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు. అది ప్రత్యేకమైనది బిబిలికల్ గా, అంటే బైబిల్ సంబంధించినటువంటి ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబట్టడానికి ఒకటైతే ఆయన తన కార్యం సమాప్తి చేయడానికి కుమారుడి ద్వారా ఆ సత్యాన్ని పరిశుద్ధులకు ఇవ్వకూరి ఆ విధంగా ఆ ఆత్మను పంపినప్పుడు ప్రపంచంలో, అప్పుడు ప్రపంచం ఎప్పుడెంతో ఏర్పడలేదో ఆ విషయం కాదు, ఎన్నో దేశాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మాత్రం రాయబడి ఎన్ని దేశాల నుంచి వచ్చారో రాయబడి ఉంది కదా. క్రేతీయులు, గలతీయులు, ఇంకా మాటలు కొన్నారు ఆటల్లా, మీరు చదువుతూ తెలుస్తుంది ఎంతమంది వచ్చారు. వారందరిలో ఈ ఆత్మ యొక్క రేఖలు, కణాలు, ఆ మహిమ యొక్క కణాలు వారి ఆత్మను తాకిడి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి మొట్టమొదటిగా ఈ భూప్రపంచం మీద ఎవరైతే కనిపెట్టారో వారి మీద ఈ యొక్క తాకింది. అది మొట్టమొదటిది. అలా మనకి జరగలేదు. మొట్టమొదటిది పరిశుద్ధాత్మ దేవుడు. ఎన్ని వరాలు ఇచ్చారో దేవుడు, వారు భాషలతో మాట్లాడారు. వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు గృహాలు సంఘాలు కట్టుకున్నారు. సంఘంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్ని రగిలింది. ఆదిమకాల సంఘం అది. ఆదిమకాల సంఘంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు
దేవుణ్ణి ప్రభు పరలోకం నుంచి భూలోకం పంపినప్పుడు అది మొట్టమొదటి సైన్. అది అలా సైన్ జీవితకాలంతో జరగదు. యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకం రావడానికి మొట్టమొదటి అది జీవితకాలంతో పుట్టాడు ప్రభు. యేసు యొక్క శిలువానుభవం ఒకటి, అది జీవితకాలంతో జరగదు. మొట్టమొదటి ఆయన సిలువ వేయబడ్డాడు మొట్టమొదటికి ఒకేసారి సిలువ వేయబడ్డాడు. ఆయన మోషే కొట్టమన్నప్పుడు మనతో మాట్లాడినప్పుడు ఒకసారి కొట్టాడు, రెండోసారి కొట్టాడు. ఎందుకు కొట్టాడంటే రెండోసారి ప్రభు సిలువ వేయబడ్డానికి లేదు, అది మార్గం లేదు. దాని అక్కడ రాంగ్ చేశాడు. దాన్ని అక్కడ ఒకటి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, ప్రజలు ద్రోహులారా అన్నాడు. మూడవదిగా ఏంటంటే దేవునికి సిలువ కార్యాన్ని అపహాస్యం చేసినట్టు అక్కడ కనబడుతుంది. తను అనాలోచితంగా చేశాడు కానీ ఆలోచన చేసింది కాదు అనే విషయం కూడా మీతో మాట్లాడుతున్నాను. కానీ దానికి కనాన దేశాన్ని చూడటానికి దేవుడు అనుమతించక పిసుకకుండా ఒకసారి చూస్తాను ప్రభు అంటే పిసుకకుండా మీద నిలబడి నువ్వు కనానంతా చూడు, అంతేగాని నువ్వు అక్కడికి వెళ్ళటానికి అనుమతి లేదు. ఆ మాట నువ్వు మాట ఎత్తొద్దు అన్నాడు దేవుడు మోషేతో. జ్ఞాపకం చేసుకున్నాను కూడా. దేవుని యొక్క వాక్యం అనేది ఒక మర్మాలతో కూడినట్టు ఉంటుంది. ఈ మర్మాలన్నీ రహస్యాలన్నీ ఒక వ్యక్తికి ఇవ్వడాలంటే ఆత్మలో సున్నితమైన తెరలుంటే ఆ యొక్క పరిశుద్ధాత్ముడులోకి ఆత్మ అభిషేకంలో ఈ సున్నితమైన తెరలు గుండా ఆత్మదేవుడు ఈ రెవల్యూషన్ ని ఆత్మకిస్తాడు. ఉట్టిగా రాదండి ఈ రెవల్యూషన్, ఉట్టిగా వచ్చేది. మన ఏదో అరిస్తే రాదు, మన ఏదో తెగల పెడితే రాదండి అభిషేకం అనేది. నీ అంతరాత్మలో ప్రభుకి నీకున్న సంబంధం, రక్షకుడైన క్రీస్తుతో నీకున్న సంబంధం, ఆ ప్రేమానుబంధం ఆత్మలో ఆ పరిపూర్ణతలో ఆ తెరలు ఇవ్వబడతాయండి. తెర అంటే పెద్ద తెర అని చెప్పడం లేదు, సున్నితమైనటువంటి విభాగాలు అవి ముగిపడతాయి. ఆ ముగిపడిన విభాగాలు క్రీస్తు రక్తంతో మాత్రమే అవి తెరవబడతాయి. ఆ రక్తంలో ఎందుకంటే ఆ రక్తాన్ని చేతపరుచుకుని ప్రభు ఎలాగే పరలోకానికి వెళ్ళాడో నూతనమైన జీవం కలిగిన ఆ తెర ద్వారా ఆయన శరీరం అనే తెర ద్వారా ప్రభు పరలోకంలోకి దేవుడి కుడిభాసం ఎలా ఆశ్రయుడై ఉన్నాడో ఆ నూతనమైన జీవం కలిగిన ఆత్మ ద్వారా ఈ మార్గాల ఆత్మకి మన మీద రక్త ప్రోక్షణ జరుగుతూ ఉండవలసిన అవసరం ఉంది. ఒక వ్యక్తి జీవితంలో సేవా జీవితంలో ముఖ్యంగా సేవ చేసే వ్యక్తి మీద పరిశుద్ధుని యొక్క వాక్యం చదివించుకుని ఆత్మ ప్రత్యక్షతని లోకంలో కాదు ఈ సంఘానికి అనుగ్రహించే వ్యక్తి మీద ఈ రక్త ప్రోక్షణ జరగాలండి. ఈ రక్త ప్రోక్షణ జరగకపోతే మేము ఎప్పుడో రక్షించబడ్డాం చేతులు కుదరదండి. అది కుదరదు. మేము పరిశుద్ధం అనుకున్న హృదయానికి బండబారిపోతాయి హృదయాలు, దానిలో జీవం ఉండదు, దానిలో ఫలం ఉండదు, దానిలో పరిశుద్ధ స్థానాలు ఉండవు, హృదయం బండబారిపోద్ది. ఆ వ్యక్తి దేవుని సంఘాన్ని ఉపయోగపడరు. కానీ ఏ పరిశుద్ధుడైతే ప్రభు సన్నిధిలో తన రహస్య ప్రార్థనలో దేవుని సన్నిధి నిలబడటానికి ఆ రక్త ప్రోక్షణానికి తన ఆత్మను అప్పగించుకుంటారో నిజమైన ఆత్మతో తాను దేవునికి అర్పించుకున్న రక్తం ఆ హృదయం. ఎబ్రీ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయంలో లేక 10వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడిన నిత్యమైన ఆత్మతో తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు రక్తం జీవం వల్ల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంత మనస్సాక్షి పరిశుద్ధపరచబడాలి. మనస్సాక్షి పరిశుద్ధపరచబడితే దానిలో పడకపోతే దానిలో ఎన్నో పాపం సంబంధమైన అపవిత్రమైన కార్యాలు చోటు చేసుకుంటాయి, స్వార్థం చోటు చేసుకుంటుంది, అపవిత్రమైన కార్యాలు చోటు చేసుకుంటాయి. దేవుని సంఘంలో వాడబడే రీతిగా వాడబడదు. పరిశుద్ధమైన ప్రేమను ధరించుకోకుండా ఆత్మ చేత ఆత్మలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మానవ హృదయాన్ని కుమారుడైన క్రీస్తు ఆ ప్రేమను బంధిస్తాడు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టేస్తాడండి. క్రీస్తు ప్రేమ హృదయం ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టేస్తాడు, ఆయన డ్రా చేస్తాడు. ఏ విధంగా ఆకాశ మెరుపుల్ని ఎలా డ్రా చేస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాంతరంగంలో ఆయన డ్రా చేశాడండి. మీ హృదయంలో సేవ పరిచయం అనేది దేవుని వాక్య భాగాన్ని త్రోసేసుకోవద్దని మిమ్మల్ని పెడుతున్నట్టున్నాను. తర్వాత వాక్య భాగం చూసినట్లయితే ఆకాశ మండలం గుండా వెళ్ళాడండి ఆయన. ఎన్ని ఆకాశాలు దాటాడో ప్రభు. అలాగే దేవుని సింహాసనం వచ్చిన వెలుగు అన్ని ఆకాశాలు దాటి భూలోకంలోనికి ఆ శూన్యంలో నుండి భూలోకం వచ్చిందన్న వెలుగు. చాలా మంది అనుకుంటారు ఈ వెలుగు ఈ సూర్యుడు చంద్రుడు వెలుగు అంటారు. కాదండి, చాలా ఆత్మలో ధ్యానించని సత్యం. ఈ వెలుగు అనేది సూర్యుల్లో చంద్రుల్లో ఉన్నటువంటి వెలుగు కాదు. ఆ వెలుగు చంద్ర మండలాన్ని అంటే సూర్య చంద్ర మండలాన్ని ప్రకాశింపజేసింది, నక్షత్ర మండలాన్ని ప్రకాశింపజేసింది, ఆ పై ఆకాశాన్ని ప్రకాశింపజేసింది, భూమిని ప్రకాశింపజేసింది, భూమిలో ఎన్నో ద్వారాలు తెరిచింది, భూమిలో ఎన్నో ఖనిజాలు తెరిచింది, భూమిలో ఆ వెలుగు విభాగించబడిన స్థలాలు ఎన్నో భూలోకంలో తెరిచింది, చాలా తెరిచింది. దాంట్లో ఒకటి వివరించడానికి సాధ్యపరచబడదు. డీటెయిల్ గా ఈ వాక్యాన్ని ధ్యానించాలంటే కొన్ని వారాలు పడుతుంది చెప్పాలంటే. అంటే నేను నాలెడ్జ్ ఉందని నేను చెప్పుకోవటం కాదు. దేవునికి జ్ఞానం అనేది బైబిల్ గ్రంథంలో అంత దాచిపెట్టబడింది. అలా ద్వారాలు తెరిచినటువంటి ఆ వెలుగుని
పరలోకం నుండి సింహాసనం నుండి దిగి వచ్చిన ఆ వెలుగు జ్యోతిర్మయుడు తండ్రి రాయబడింది కదా యాకోబు పత్రికలో. ఫాదర్ ఆఫ్ లైట్స్ రాయబడింది కదా. ఆ వెలుగు ఆయన తండ్రి జ్యోతిర్మయుడు తండ్రి. అక్కడి నుంచి అక్షణజాలం భూమిని ప్రకాశింపజేస్తుంది. ఒక భూమిని ఆలోచిస్తున్నాం, మండలాలు 7 మండలాలని ప్రకాశింపజేస్తుంది. ఆకాశ మండలం గుండా వెళ్ళాడు ప్రధాన యాజకుడు యేసు. ఆ ప్రధాన యాజకత్వాన్ని నేటి సంఘానికి అప్పగించాడండి. ఆ ప్రధాన యాజకత్వంలో ఒక వ్యక్తి నిర్మం లేకపోతే రివల్యూషన్ ఆత్మక లేదనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. నేనేదో ఇవి కల్పనా కథలు కానీ లేదా ఎక్కడ చదివిన విషయాలు మీతో మాట్లాడలేదు, కానీ ప్రధాన యాజకత్వం ప్రభు యొక్క ప్రేమలో, నీ ఆత్మలో, ఆ కన్నీటిలో ఆ ప్రధాన యాజకత్వం నిలబడుతుందండి. కన్నీరు లేని హృదయంలో, కన్నీటి జీవితం లేని హృదయంలో హృదయం బండబారిన హృదయంలో క్రీస్తు యొక్క ఆ రేఖలు డ్రా చేయబడవు. ఎందుకంటే కొన్ని మేఘాలు వర్షించలేనటువంటి మేఘాలు ఎలాగా తెలుపుతాయో అలాగే పరిచర్య హృదయ అంతరంగంలో ఆ కన్నీటి ద్వారా కన్నీటితో ఆ మేఘాలలో పడకపోతే అక్కడ మెరుపు పుట్టదు, మెరుపు మెరవదు, ఉరుము అక్కడ గర్జించదు. అది నీ కన్నీటి ప్రార్థనలో యేసు యొక్క ప్రధాన యాజకత్వంలో నీకు అప్పగించబడిన యాజకత్వంలో నీ హృదయం ముందు మెల్ట కాకపోతే, ఒకసారి కాదండి నీ హృదయం మెల్ట కావడానికి, ఒకసారి కాదండి నీ ఉదయ కాలంలో, నీ రాత్రి కాలంలో దేవుని సన్నిధిలో ప్రార్థించిన సమయంలో నీ నిర్దోషత్వం, నీ యథార్థత దేవుని సన్నిధిలో తూకం అయిపడుతుందండి. ఒకసారి కాదు, పొద్దునే కాదు, రాత్రిని కాదు. నువ్వు ప్రార్థించే సమయంలో నీ హృదయ యథార్థత, నీ నిర్దోషత్వం దేవుని సన్నిధిలో తూకం అయిపడుతుందండి. దేవుడు ప్రధాన యాజకత్వంలో ఉన్న భాగాలు నీకు ఇవ్వటానికి ఉట్టిగా ఇవ్వడం అండి ఆత్మకి. ఈ విషయాలు మీరు వినని విషయాలు మీతో మాట్లాడుతుంటున్నాను. ఎందుకంటే నేను వినని విషయాలు ప్రభువు నాకు బయలుపరిచిన విషయాలు, నేను ఆత్మలో నేను అనుభవించిన విషయాలు మాత్రమే మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకు మించి కుడికి కానీ ఎడమకి కానీ నేను దిగు తిరగట్లేదనే విషయాన్ని కూడా మీతో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆయన నోటి వాక్కు చేత భూమి మీదకి వెలుగు దిగి వచ్చిందని ఇంత విషయాలన్నీ అంతమంది మీతో మాట్లాడిన విషయాలు కాదు. అంతమంది ఒక 20 మెసేజెస్ మాట్లాడిన విషయాలు దీంట్లో ఏది కూడా పొందుపరచబడలేదు. ప్రత్యేకమైన విషయాలు మీద నేను మాట్లాడుతాను. ఎందుకంటే ఇవి నాకు బయలుపరచబడినప్పుడు ఇవి బయటికి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి, సేవకులకు వెళ్ళాలి, పరిశుద్ధులకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆయన నోటి వాక్కు చేత ఆ వాక్కు శూన్యమైన ఈ లోకంలో వాక్కు గర్జించిందండి, ఉరుములా గర్జించింది. ఎన్నో ఉరుములు ఉరుగుతాయి. ఆ ఉరుముల్లాగా ఆకాశంలో చూడండి, చాలాసార్లు మన నిద్రపోయే టైంలో వర్షం కురిసేటప్పుడు ఒక ఉరుము, ఎన్నో ఉరుములు ఉంటాయి. ఈ మూల నుంచి ఆ మూలకు నడుచుకుంటూ వెళ్తుందండి. అంటే గర్జించుకుంటూ వెళ్తుందండి. ఆ శబ్దాన్ని భయపడిపోతాం. చాలాసార్లు నేను ప్రార్థిస్తాను, ప్రభా ఈ ఉరుములు, ఆ శబ్దం కూడా నాకు వినబడి వద్దు ప్రభా, ఈ ఉరుములు ఎక్కడ ప్రణయవద్దు ప్రభా, ఎవరి మీద ప్రణయవద్దు అంటే నాకు అంత భయం కలుగుద్ది. ఆ ఉరుము శబ్దం అంటే ఏదో తక్కువ ఉరవడం కాదు. రాత్రి కాల సమయంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు ఒకే పెద్ద ఉరుము అండి నడుచుకుంటూ వెళ్తుందండి, గర్జించుకుంటూ వెళ్తుంది. ఒక ఉరుము శబ్దమే అలా ఉంటే ఆయన వాక్కు భూమి మీదకి ఎలా వచ్చిందంటే, ఆయన ఉరుము అంటే ఆయన శబ్దంతో భూలోకంలో ఉన్న చీకటి విడుదలైపోయిందండి. ఈ గ్రహంలో ఉన్న భూగ్రహంలో ఉన్నటువంటి చీకటి విడుదలైపోయింది ఆయన ఉరుము అంటే శబ్దంతో. పటాపంచలైపోయింది. భూలోకంలో శక్తి పుట్టింది, కరెంట్స్ పుట్టే, గ్రావిటేషన్ ఫోర్సెస్ అనేవి భూమిలో ఉద్భవించాయి, ఎలక్ట్రిక్ పవర్స్ అనేవి భూమిలో ఉద్భవించాయి ఆయన ఉరుము శబ్దంతో. ఆ ఉరుము కనుక మామూలుగా ఉరుము నీళ్ళలో పడితే దాన్ని ఏ విధంగా తయారు చేస్తారో అదే విషయం కూడా నేను చెప్పలేను. ఉరుము కనుక పిడుగు అంటే ఉరుము అంటే పిడుగు నీళ్ళలో పడుతుంది సమాని. ఆ నీళ్ళలో పడితే దాన్ని తీసి ఎన్ని రకాలుగా దాన్ని తయారు చేస్తారో ఆలోచించుకోండి. అటువంటిది పరిశుద్ధాత్మ యొక్క ఉరుముకి, క్రీస్తు యేసు యొక్క ఉరుముకి, దేవుని యొక్క ఉరుము గర్జించినప్పుడు సింహగర్జన కూడా పోలిస్తారు. కానీ ఆ శబ్దం కాదు. ఆ శబ్దంతో చీకటైన భూమి, ఎన్నో వేల సంవత్సరాలు చీకటిలో కూరుపోయినటువంటి భూమి, శూన్యమైన భూమిలో చలనం కలిగిందని పరిశుద్ధాత్మ దేవుడు మానవ హృదయంలో శిలువ మీద ప్రభు ఆయన కేకలేసి ఏడ్చి కన్నీరు కార్చి కృపకు ద్వారం తెరిచినప్పుడు ఈ కృప పరిశుద్ధులు పాపాత్మల హృదయాల్లో ఈ కృప ఉన్నతమైన మార్గాలు తెచ్చిందండి. అది గ్రహించకపోతే నీ సేవ ఎందుకండి? సేవ ఎందుకు? అది గ్రహించకపోతే సేవలో ఆ కృపతో కూడినటువంటి మార్గాలు ఆత్మకి తెలియపరచకపోతే సేవా జీవితంలో ఆ వెలుగు ప్రకాశించదని నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకరికి చెప్పేది కాదు ఇది. ఈ సత్యాన్ని కామన్ గా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఏ ఒక్క సంఘానికి ఏ ఒక్క వ్యక్తి చెప్పేది కాదు ఇది. కామన్ గా మాట్లాడుతున్నా. ఎన్ని వందల మంది చూస్తున్నారో, ఎంతమంది దగ్గరికి వెళ్తుందో కామన్ గా జనరల్ గా నేను మీతో మాట్లాడింది ప్రభు నాకు ఇచ్చిన ఆత్మిక దర్శనాన్ని మీ మధ్యలో చెప్తున్నాను అంతే.
ఇది చెప్పకపోతే మాత్రం నేను బాధ అనుభవించాలి. కనుక ఏ దినానికి ఆ దినం, ఈ ఒక వారానికి వారం అంతట్లో కూడా దేవుని సన్నిధిలో హృదయం వేదం. 3 రోజులు ఇంకా ఆదాయం వారం వస్తుందనగా ఫ్రైడే 3 దినాలు వేదన ఉంటుందన్న హృదయం. ఏ పని చేయలేను, ఎక్కడికి వెళ్ళలేను, ఏది కూడా చేయడం కాకుండా హృదయంలో ఒక వేదన బాగా ఇంత భారభరితమైన పరిచర్య కదా ప్రభా, ఇది తెలియచేయకపోతే నేను చేయలేను ప్రభా, ఇది తెలియజేయకపోతే నేను చేయలేను అని ప్రార్థిస్తున్నటువంటి రోజులంటే 60 రోజుల్లో ఈ పరిచర్య మీ మధ్యలో తీసుకొస్తున్నానని దేవుని సన్నిధిలో నేను రాసుకున్నాను. కానీ ఎంతో చెప్తాను మరి నాకు తెలియదు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది. తర్వాత కొత్త సబ్జెక్ట్ మీ మధ్యలో మొదలుపెట్టాలని కొత్త సబ్జెక్ట్ మొదలు పెట్టాను. ఎందుకంటే అసలు ఆ సబ్జెక్ట్ అసలు అవటల్లా ఈ సబ్జెక్ట్ పెట్టాను మీ మధ్యలో. తర్వాత వెలుగు విభాగం చోటికి మార్గం ఏది? అది 38 అధ్యాయంలో 27వ వచనం. విభాగించబడింది. ఎన్ని చోట్ల విభాగించబడింది అంటే, ఇటు భూలోకానికి విభాగించబడింది, నక్షత్ర లోకానికి, సూర్యచంద్రుల లోకానికి విభాగించబడింది, పరలోక మండలాలకి విభాగించబడింది ఆ యొక్క వెలుగు. ఆ వెలుగు, ఈ వెలుగు మనం చూసేటువంటి ఈ వెలుగు అతీతమైన దేవుని యొక్క మార్గాలు అందులో ప్రకాశించే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఏ గ్రంథంలో మరో చోట రాబడిందని 38 అధ్యాయంలో 32 వచనం. వాటి కాలంలో నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా? అవన్నీ నక్షత్ర రాసులు నువ్వు వచ్చినట్లు నువ్వు చేస్తావా? యువత అంటున్నాడు బాబు. వాటి కాలాల్లో నక్షత్ర రాసులు ఆకాశంలో మండలంలో పడతాయి. అవి బ్లాక్ హోల్ లో వెళ్ళిపోయి మరి సంవత్సరంలో ఒకసారి వెళ్తాయి. మరి ఆ టైం నాకు తెలియదు కాబట్టి వెళ్ళి దాంట్లో స్మాష్ అయిపోతాయి. కొత్త నక్షత్రాలు వస్తాయండి. ఒక నక్షత్రంలో కొన్ని కోటి నక్షత్రంలో మిలియన్స్ నక్షత్రంలో మానవుడు గ్రహించుకుంది చిన్నతనకైతే ఈ నక్షత్రాల్లో బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోయి కొత్త నక్షత్రాలు పడుతున్నాయి అంటే ఆ జ్ఞానం, ఈ జ్ఞానం దేవునికి జ్ఞానాన్ని ఏ మానవుడు అర్థం చేసుకోగలడండి? ఆయన జ్ఞానాత్మని ఏ వ్యక్తి అర్థం చేసుకోగలడు? ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మార్గాల్లో ఒక వ్యక్తి నడవకపోతే ఈ జ్ఞానం ఎలా ఆత్మకందుతుంది? చాలా మంది సైంటిస్టులకి జ్ఞానం ఆ విషయం మాట్లాడుతున్నారు. నేను పరిశుద్ధుల సంగతి మాట్లాడుతున్నాను. మనకిచ్చిన జ్ఞానం వేరు, సైంటిస్ట్ ఇచ్చిన జ్ఞానం వేరు. కానీ సైంటిస్ట్ ఇచ్చిన జ్ఞానం బైబిల్ జ్ఞానంతో పొందుపరచబడింది. కొంత పొందుపరచబడింది. కొంతమంది అంగీకరించకపోవచ్చు. కానీ మనకి బైబిల్ జ్ఞానాత్మ పూర్ణుడు, జ్ఞానం ఒమినిసెయింట్ అనే ప్రభు, దేవుడు జ్ఞానాత్మ పూర్ణుడు అనే ప్రభు. దానిలో ఈ బైబిల్ గ్రంథం ఆ జ్ఞానాత్మతో, ఆ కట్లతో, ఆ తెరలతో బంధించబడింది బైబిల్ గ్రంథం. పరలోకంలో బైబిల్ గ్రంథం ఉంటే ఒక డాట్ భూమి దిగి వచ్చింది వెలుగు. ఆ వెలుగు ప్రపంచాన్ని వెలిగించింది. ఆ వెలుగు అప్పుడు గ్రహాలు ఉన్నాయో లేదో అనేది నా ఆత్మకు అందని విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నా. కానీ నా హృదయానికి అందిన విషయాన్ని, నా ఆత్మకు అందిన విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నా. అలా గ్రహాలు ఉన్నాయో లేవో ఆ దినంలో సూర్యకాంతికి మన భూమి ఆ టెంపరేచర్ కరెక్ట్ గా భూమి మీద ఉంది. ఒక చోట చాలా వేడిగా ఉండొచ్చు, ఒక చోట చలి ప్రదేశాలు ఉండొచ్చు. అవి ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసరించి అర్థం చేసుకోండి దయచేసి. అర్థం కాకపోతే ఎవరిని అడగండి. ఉత్తర దక్షిణ ధ్రువాలను, దక్షిణ ధ్రువం అనేది వేడికి సంబంధించింది, ఉత్తర ధ్రువం అనేది చలికి సంబంధించింది. ఈ ధ్రువాలు ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ధ్రువాల్లో అది ఐస్ సంబంధించినటువంటి పర్వతాలు, అవి పర్వత శ్రేణులు ఆ విధంగా ఉన్నాయి. దక్షిణ ధ్రువాల వైపు అగ్ని పర్వతాలు ఉన్నాయి. దాంట్లో ఈ కాలాలని ప్రభు నిర్ణయించినప్పుడు ఫలానా సమయానికి మనకు సమ్మర్ వస్తుంది, ఫలానా సమయానికి మన ఇంటికి వస్తుంది. అలాగా అవి కూడా విభాగించబడ్డాయి. అది భూమి రొటేషన్ లో సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ రొటేషన్ లో ఆ సమయంలో ఏ దేశాలు ఉన్నాయో ఆ దేశాలు 3 నెలల పాటు చలి, 3 నెలల పాటు వేడి, ఇలాగా వర్షాలు, ఇలాగా ఆ కాలాలని సమయాలని ప్రభు తన స్వాధీనం ఉంచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. కాలాలని సమయాలని ప్రభు తన స్వాధీనం ఉంచుకున్నాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మన స్వాధీనంలో లేవు అవి. మనం గ్రహించడానికి మనకు జ్ఞానం సరిపోవట్లేదు. ఆ విధంగా భూమి ఉన్నప్పుడు ఈ నోహు కాలం వరకు కూడా వర్షం లేదు అనే విషయం జ్ఞాపకం చేసుకోండి. సైన్స్ ఇది అంగీకరించదు, కానీ నేను అంగీకరిస్తా. ఎందుకు అంగీకరిస్తానంటే అప్పుడు భూమి తిరగలేదు. ఇప్పుడు భూమి తిరగకపోతే ప్రపంచం సర్వనాశనం అయిపోద్ది. ఇప్పుడు కనుక భూమి తిరగకపోతే సర్వనాశనం అయిపోద్ది. ఒక క్షణం 5 నిమిషాలు భూమి ఆగిపోయిందండి. కానీ ఆ దినాల్లో మనుషులు లేరు, సంచారం లేదు. ఆదామ వలే ఉన్నారు. మరి ఎప్పటి వరకు ఉన్నారు అంటే 100 సంవత్సరాలు బతికారు. అప్పుడు భూమిలో మనుషులు లేరు. భూమి కాన్స్టెంట్ గా ఉంది, తిరగటం లేదు అని ఆ దినాలు శాస్త్రవేత్తలు ఆ విధంగా చెప్పారు. నేను చెప్పడం కాదు, భూమి తిరగలేదు చెప్పిన శాస్త్రవేత్తలు, సైంటిస్ట్ వాళ్ళు
దేవుని బిడ్డలని నేను చెప్పడం లేదు, మరి ఎవరో నాకు తెలియదు. ఒక చిన్న మ్యాగజైన్లో చదివాను అది నేను ఏం చదివానంటే భూమి అలాగే ఉంది, తిరగడం లేదు. నోహ కాలంలో తిరగలేదని బైబిల్ చెప్తుంది. అది నేను చెప్తున్నా. గ్రహాలు ఇప్పుడు భూమి మీద వచ్చినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఎన్నో గ్రహాలు ఇప్పటికీ కూడా కొత్త గ్రహాలు పుట్టాయి. దీనికి చంద్రుడిని అదొక స్టార్ అంటారు, అదేం గ్రహం కాదు. సూర్యుడే గ్రహం, భూమి గ్రహం. సూర్యుడు అని క్రీస్తు, భూమి అనేది సంఘం అనేది మనం భూమికి కంపేర్ చేసుకోవచ్చు. ఈ యొక్క భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నంత వరకు కూడా బాగానే ఉంటది. ఒకవేళ సూర్యుని చుట్టూ భూమి తిరగకపోతే వినాశకాలు సంభవిస్తాయి భూమిలో. కానీ ఆ దినాల్లో సృష్టి ప్రారంభంలో ఏ విధంగా ఉందో కూడా నేను గ్రహించుకున్నది మీకు మధ్యలో చెప్తున్నా. అంతేకాని నేను గ్రహించుకుంది కరెక్ట్ అని నేను ఈ మధ్యలో చెప్పడం లేదు. ఎవరు క్వశ్చన్ వేయడానికి వీల్లేదు ఈ విషయాల్లో. ఎందుకంటే దేవుడు నాకు బయలుపరిచిందంటే నా గ్రహించుకున్న విషయం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. అప్పటికి సీజన్స్ అనేవి ఎలా ఉన్నాయో కూడా తెలియదు. భూమి మీద వర్షాకాలం లేదు, వర్షం కురవడం అనేది లేదు. సృష్టి ప్రారంభంలో ఏ విధంగా ఉందో తెలియదు. సూర్యుని యొక్క టెంపరేచర్ భూమి మీద ఎలా ఉందంటే ఒక మానవుడు నివసించడానికి యోగ్యమైన రీతిగా భూమి కట్టబడింది. ఇప్పుడు ఎన్నో గ్రహాల్లోనికి మన వాళ్ళు వెళ్తున్నారు. దీంట్లో ఇంత వేడి ఉంది, మార్స్లో ఇంత వేడి ఉంది, చంద్రుడిలో ఉండొచ్చు కానీ భయంకరమైన వేడి అని అన్నారు. దాంట్లో అలా రాయబడింది. ఒక్క సూర్యుడి నుంచి ఆ కాంతి ఈ గ్రహాలన్నింటిలో వెళ్తుందండి. ఒక సూర్యుడు. అలాగే నీ సూర్యుడైన క్రీస్తు ప్రభు ఆయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి స్టార్. స్టార్స్ కి స్టార్ ఆయన. భూలోక మండలంలోకి దిగి వచ్చిన ప్రభు, పరలోక మండలాల్లో మహిమ యొక్క నక్షత్రం ఆయన, దేవుని నిజస్వరూపం ఆయన. ఆ నిజస్వరూపమైన క్రీస్తు ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయనలో ఎన్ని దాచిపెట్టబడి ఉన్నాయంటే ఈ సృష్టిలో ఎలా బయలుపరచబడుతుందో అలాగే మహిమలో దాచిపెట్టబడిన సత్యాలన్నీ కూడా క్రీస్తు యొక్క ఆ ప్రత్యక్షతలో ఆ రక్తంలో దాచిపెట్టబడ్డాయండి. ఆ రక్తంలో దాచిపెట్టబడిన సత్యం ఆత్మ గ్రహించుకోవడానికి ఒక వ్యక్తి ఈ రక్షణ కాంతిలో ప్రకాశిస్తేనే అది అర్థమవుతుందండి. ఈ రక్షణ కాంతి అనేది ఒక దాంట్లో కలదు. ఈ రక్షణ కాంతి నీ హృదయంలో ప్రకాశించిన రక్షణ కాంతి ఏ విధంగా దేవుడు హానోకుని ఆయనతో పాటు తీసుకెళ్లాడో, దర్శనం అంటే నిజ స్వరూపాన్ని చూపించాడో, ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు నిజ స్వరూపాన్ని నీ ఆత్మ చూపిస్తాడు. అది సంఘం యొక్క సేవ అనేది, సంఘం యొక్క పరిచర్య అనేది. ముందు భూమికి ఈ విధంగా ముద్ర వేశాడు. యువరాశి గ్రంథంలో రాయబడింది. మట్టికి రూపం తీసుకొచ్చాడు దేవుడు. మట్టికి రూపం ఎలా తీసుకొచ్చాడండి? సూర్యకాంతితో మట్టికి రూపం తీసుకొస్తే ఈ పాప ప్రపంచానికి, పాపలోకానికి మహిమా స్వరూపి ఆయన మహిమతో ముద్రించక మునుపు మొట్టమొదటిగా ఆయన రక్తంతో భూమిని ప్రక్షాళన చేసాడని ఎంతమంది తెలుసండి? అది గ్రహిస్తే నీ ఆత్మ ఫలవంతం అవుతుంది, లేకపోతే ఫలవంతం అవ్వదు. ఎంతమందికి వాక్యం అర్థం కాకపోవచ్చు, కానీ చదువు ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యం. చదువుకోపోయినా పర్వాలేదు, నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదండి, కానీ ఏం రాకపోయినా పర్వాలేదు. అర్థం చేసుకునే జ్ఞానం లేని పామరులు, శిష్యులు ఏ విధంగా జ్ఞానం గ్రహించుకున్నారో ఆ విధంగా ఆ జ్ఞానాన్ని నేటి పరిశుద్ధులకు ప్రభు అనుగ్రహిస్తాడు. కనుక అంతర్యాన్ని దేవుని సన్నిధిలో అంత కనిపెట్టడం చాలా మంచిది. దేవుడు జ్ఞానం ఇస్తాడని నేను ప్రభుని గమనించలేదు. నాకు తెలియని విషయం. ప్రభుని గమనించిన విధానం ఏంటంటే ఆ ప్రేమ తలుచుకోనండి. ఆ ప్రేమకి గుండె అతుక్కుపోయింది. ఎప్పుడంటే 18 సంవత్సరాల వయసులో అతుక్కుపోయింది. 18 సంవత్సరాల వయసులో ఆ గుండెకి అతుక్కుపోయిన ప్రేమ ఈ లోక సంబంధమైన ఏమీ నాకు హృదయాన్ని కంటలేదండి. చెప్తున్నాను, ఈ లోక సంబంధమైన ఏమీ నాకు హృదయాన్ని కంటలేదు. ఈ లోక అపవిత్రమైన ప్రేమలు కానీ అపవిత్రమైన కార్యాలు హృదయం అతుక్కోలేదండి. అందుకోసం ఆ పరిశుద్ధతలో ఉన్న సత్యాలు ఆత్మకు ఒకటిగా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడండి. కాలం గడిచే కొలది ఆ మార్గాలు తెలియపరుస్తూ వచ్చాడు దేవుడు. పరిశుద్ధమైనటువంటి మార్గాలు ప్రభు కోసం జీవిస్తున్నావా? ప్రభు కోసం ఆ ప్రేమలో నీ హృదయం బంధించబడి, నీ వాక్యోపదేశాలు దాంట్లో బంధించబడి ఉన్నాయా? లేదా నీ జ్ఞానాన్ని అనుసరించి ఉన్నాయా? నీ శక్తిని అనుసరించి ఉన్నాయా? లేకపోతే నీ యొక్క ధోరణితో, వేరు ధోరణితో మాట్లాడతారు చాలా మంది, నేర్పుతో, జ్ఞానంతో. అవి కాదండి చెప్పేది వాక్యభాగం. నీ హృదయ రహస్యంలో ముద్రించబడిన కలవరి ప్రేమతో నీ ఉపదేశాలు బంధించబడి ఉంటే ఆ జ్ఞానమే వేరండి, ఆ ప్రేమే వేరు, ఆ యథార్థత వేరు, నీతి వేరు. దాన్ని బట్టి సేవ చేయాలండి, దాన్ని బట్టి సేవ చేయాలి. మరి దేన్ని బట్టి సేవ చేయకూడదు. ఈ లోకంలో డబ్బుని జయించేవాడు 100కి 1-2 అంతే. సేవకుల్లో డబ్బుని జయించిన వారు 100కి 2 లేక 3 ఉంటారు. అంతకు మించి ఉండరు. ఎందుకంటే ఈ డబ్బు
అనేకమైనటువంటి వాటికి ఉపయోగించేది డబ్బు. బాగా హాయిగా బతకాలంటే డబ్బు కావాలి, మన పిల్లలు చదువుకోవాలంటే డబ్బు కావాలి, మన సంఘం కట్టబడాలంటే డబ్బు కావాలి. కానీ ప్రభు ప్రేమలో నీ హృదయం ఏకమైతే, ఆ ప్రేమలో నువ్వు కన్నీరు కారుస్తుంటే ఆయన ఎలా సమకూరుస్తాడో ఎవరికి కూడా తెలియదండి. నా జీవితంలో ప్రభు పరిచయం చేయడానికి ముందు మా తండ్రి దగ్గర దేవుడు ఎన్నో నేర్పించాడండి. ఆయన దగ్గర చేతులు డబ్బులు లేవు. మా డాడీ పెద్ద ఆఫీసర్ అయినా మాకెవరిస్తారండి డబ్బులు? ఏమన్నా బైబిల్ కొనుక్కుంటాక ఎవరు ఇస్తారా? ఆయన చేతుల్లో నుంచి రావాలి, డబ్బులు రావాలి. బైబిల్ కొనుక్కోలేము. ఏడ్చేదాన్ని దేని సన్నిధిలో. మా చేతి దగ్గర పాత బైబిల్, చిరిగిపోయిన బైబిల్, ప్రభా బైబిల్ కావాలి. అటువంటి మార్గాల్లో దేవుడు నడిపించాడండి. డబ్బు లేనటువంటి మార్గాల్లో. ఆస్తి ఉన్నా సరే మా నాన్నగారు చేతుల్లో ఉంటది, అది కూడా మా అమ్మగారు కూడా ఏం చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో బైబిల్ కొనుక్కుంటానికి డబ్బులు ఇవ్వండి. అటువంటి దేవుడు కాలం గడిచే కొలది దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ఆయన మీ ప్రతి అవసరం తెలుస్తాడు. ఆయన క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరం తెలుస్తాడు. ఆ ప్రభువు నువ్వు ఎలా తెలుస్తున్నావు అనేది ఒకసారి యోచించుకోవాలి. ఇప్పుడు దేవుడు తలగా చేశాడు కానీ తోకగా ఇచ్చే వారిగా చేశాడు కానీ తీసుకునే వారిగా చేయలేదు. ఎందుకంటే ఆ మహిమ యొక్క ఐశ్వర్యం అటువంటిది. ఆయన మహిమ యొక్క ఐశ్వర్యం ఆత్మకి ఇచ్చినప్పుడు ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఆత్మకి ఇవ్వడానికి, శరీరానికి కూడా, సంఘాన్ని పోషించడానికి, సంఘాలు కట్టబడటానికి దేవుడు ఏ విధంగా సంతరిస్తాడు? నీ హృదయం నువ్వు దేవుడి మీద ఎలా ఆధారపడుతున్న విషయాన్ని ప్రశ్నిస్తున్నాను అంతే. మిమ్మల్ని బెచ్చలాడుకుంటున్నాను అంతేగాని అదారికతో చెప్పే వాక్యం కాదు. హృదయం యొక్క రహస్యంలో దాచిపడిన క్రీస్తు స్వరూపాన్ని హృదయంలో పెట్టుకుని దేవుడి సన్నిధిలో మీ మధ్యలో మాట్లాడుతున్నాను. కానీ ఏ హెచ్చరిక నేను క్రీస్తులను ఆజ్ఞను ఏదైనా ఉన్నాడేలా అది దేవుని బట్టి ఆత్మ లభించాలి, కానీ మరి ఏ విధంగా లభించదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కదా, ఇంత నక్షత్ర రాశులు అవి వాటి కాలాల్లో ఉన్నట్టు వాటి కాలాల్లో పుడతాయి. ఎలా పుడతాయి? నీకు భూమి కంటే 100 రెట్లు 1000 రెట్లు పెద్దదైన ఒక నక్షత్రం, కొన్ని మిలియన్స్ నక్షత్రాలని ఆ మండలాల్లో ఉన్నప్పుడు ఏ మానవుడు కూడా ప్రవేశించలేని స్థానాలు అవి. ఏ మానవుడు కూడా ప్రవేశించలేని స్థానం ఆ నక్షత్రాలు. ప్రభు భూమిలోకి వచ్చినప్పుడు నక్షత్రాలు డ్యాన్స్ చేయండి, నక్షత్రాలు నృత్యం ఆడాయి. ఆ నక్షత్రాలు ఎందుకంటే అవి ఉల్కల్ని పడేసే భూమి మీదకి ఆ ఉల్కలు పడేసేయండి. ఇదో రారాజని క్రీస్తు వస్తున్నాడు భూమి మీద. ఆ ఉల్కలు భూమి కట్టబడుతున్నప్పుడు, భూమికి మొట్టమొదటిగా భూమి పునాది వేయబడినప్పుడు ఆయన అక్కడ కార్నర్ స్టోన్ గా వేయబడుతున్నప్పుడు ఆయన ఆలోచన విధానం, భూ ప్రపంచాన్ని ఎలా ప్రేమించాడో, భూమిలో ఉన్న మనుషులు ఎలా ప్రేమించాడో, ఎలా కార్నర్ స్టోన్ గా చేయబడతాడో, సంఘం ఎలా కార్నర్ స్టోన్ గా చేయబడుతుందో, ఆయనలో దాచిపెట్టబడుతుందో, అన్ని జనాల్లో ఏ విధంగా దాచిపెట్టబడుతుందో, భూమి పునాది వేయబడి ఎఫెసీ సంఘానికి రాసాడు. దాంట్లో ఒక్క మాట చాలండి, ఆయన జగత్ పునాది వేయబడకపోతే ప్రేమ చేత అన్నాడు. ఒక మాట, జగత్ పునాది వేయబడుతుంది ఆ ప్రేమ చేత. ఆ యొక్క ప్రేమ భూమి మీద రావడానికి కార్నర్ స్టోన్ వేయబడినప్పుడు దేవదూతలు నృత్యమడేయండి, డ్యాన్స్ చేసేయండి. అటువంటి కలర్ఫుల్ నక్షత్ర రాసుల్లో నక్షత్రాలు ఆయన మీద భూమి మీదకి ఉల్కలు పడేసేయండి, నృత్యమాడిని ఉల్కలు పడేసి. అదనమాట భూ ప్రపంచంలో పరిశుద్ధని ప్రేమను కనుక్కుని ఈ యొక్క ఆయన చేత చేయబడిన సృష్టం నక్షత్రాలు కానీ అవన్నీ కూడా. ఇంకొకటి, ఆయన చనిపోయినప్పుడు సూర్యుడు నలుపు అయిపోయాడని రాయబడిందండి. నలుపు అయిపోయాడని రాయబడింది. కాంతి తప్పాడు అంటే ఎంత వెదన పడ్డాడు అని రాయబడింది. రోమిల శ్రీమతి 8వ అధ్యాయంలో రాయబడింది. సృష్టి యావత్తు ఆయన రాకడ కోసం ఎదురు చూస్తుంది. మానవ యొక్క ప్రభావం, పాపం యొక్క ప్రభావం ఈ సృష్టి మీద పడిపోయిందండి. ఆది కాండంలో బలిరక్ష చెట్టు మొలిస్తే ఇప్పుడు ఆకాశం రాయి అయిపోయిందండి. వర్షాలు లేకపోతే అధిక వర్షాలు కురిస్తే పంటలని లోకాన్ని నాశనం చేసి పెడుతుంది. అతివృష్టి సృష్టి వేదన పడుతుంది. ఎందుకంటే సృష్టి మీద ఈ మానవ యొక్క ప్రభావం కూడా అంత పడిపోయింది. పాపం యొక్క ప్రభావం. ఈ పాపం యొక్క ప్రభావం ఆది కాండంలో హేబెలు యొక్క బలపడితే, ఆది కాండంలో సొదొమ గొమొర్రా యొక్క పాపం దేవుడు అది ఎలా ఉందో అని చెప్పి ప్రభు భూలోకి దిగొస్తే, తర్వాత కయీను యొక్క పాపం అది కూడా దేవునికి పాపం యొక్క మొరలు విన్నాడండి. దేవుడు పాపం యొక్క మొరలు విన్నాడంటే అసలు నాకు ఆశ్చర్యపడిపోయింది. పాపం యొక్క మొర, ఇంత పాపం ఉంది భూమి మీద, పాపం మొరబడుతుంది. ఎంత పాపం ఉందో భూమి మీద, మానవ యొక్క పాపం. ఈ పాపాల గురించి మనం మాట్లాడేవాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే కారణం ఏంటంటే ఈ పాపాన్ని ఎవరు జయించలేరండి. ప్రతిరోజు నీ హృదయ ప్రక్షాళన చేయబడుతుంది.
పరిశుద్ధమైన కణాలు నీ ఆత్మకి ఇవ్వడు, పరిశుద్ధ దర్శనం ఆత్మకి ఇవ్వడు. దేవుని కోసం ఎన్నో విడిచిపెట్టుకోవాలండి ఈ లోకంలో, ఎన్నో విడిచిపెట్టుకోవాలి. నీకు వచ్చేవి, నాకు వచ్చేవి, నా సంగతి నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆ మార్గాల నుంచి నేను వచ్చాను కాబట్టి. ఈ లోక సంబంధమైన అనవసరమైన ధనం, మనకు కానటువంటి కమిషన్స్ వదిలిపెట్టేసుకోవాలి. అది పాపం కాకపోయినా సరే కమిషన్స్ కూడా పాపమే దేవుని దృష్టిలో. మనకు కాని ధనాన్ని నీ దృష్టిలో చెత్తతో ఎంచాలి. మనకు కాని డబ్బుని అది దేవుని దృష్టిలో ఎటువంటి అపవిత్రత ఉందో అది నీ దృష్టిలో అపవిత్రమైనది ఎంచుకోవాలి. నీ కంటితో కూడా నువ్వు చూడటానికి వీల్లేదు, ఏది కూడా నీ కంటితో నువ్వు చూడటానికి వీల్లేదు. ఆ పాపం చేయటం ఒక అతిక్రమం అయితే నీ కంటితో చూడటం అదొక అతిక్రమం. దేవుని వాక్యం చెప్తుంది. ఆ పాపాన్ని నీ ఆత్మలో నీ శరీరంతో అనుభవించడం అనేది ఆ డబ్బు నీకు మేలు చేయదనే విషయాన్ని నీతో మాట్లాడుతున్నాను. ఆ డబ్బుని తృణీకరించవలసింది. దేవుని యథార్థతలో చోటు చేసుకుంటే హృదయం, దేవుని పరిశుద్ధిలో చోటు చేసుకుంటే హృదయం, అప్పుడు ప్రార్థన చేయండి. అప్పుడు ఆర్తనాదం వినిపిస్తుంది దేవుని దగ్గర. లేకపోతే ఆ యొక్క పాపం దేవుని ముఖాన్ని కనపరచకుండా అది ఆత్మకు అడ్డుగా నిలబడుతుందండి. ఆత్మకు అడ్డుగా నిలబడి పరిశుద్ధ స్థానాల నుంచి ఈ ప్రార్థన దేవుని సన్నిధి చేరదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అది ఆత్మలు అనుభవించి మీతో మాట్లాడుతున్న విషయాన్ని. ఎందుకంటే రక్షణ మార్గంలో నిలబడిన ఒక వ్యక్తి జీవితంలో ఈ పరిశుద్ధ స్థానాలు కట్టబడాలండి. హృదయంలో ఈ హృదయంలో కట్టబడితేనే సంఘ వ్యవధిలో అవి కట్టబడతాయి. నీ హృదయంలో కట్టబడకుండా సంఘ వ్యవధిలో ఎలా కట్టబడతాయండి? నీ బిడ్డల కోసం ఆర్తనాదం చేసిన గుండె నీలో ఉండాలి, వేదన పడిన గుండె నీలో ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ కూలిపోతావు నీ పిల్లల కోసం. ఏ గదిలో పడితే ఆ గదిలో, ఎక్కడ స్థలం దొరికితే ఎక్కడ మంచం దొరికితే ఎక్కడ మూల స్థలం ఎదుర్కొంటావు. ఎందుకంటే నీ ఆర్తనాదం ఆడిస్తావు నీ బిడ్డల కోసం. ఎందుకంటే నీ రక్తం ముంచుకున్న బిడ్డలు, నీ గర్భకోశంలో వేదన పడినటువంటి ఆ బిడ్డలండి. ఆ బిడ్డల కోసం నువ్వు మనం అంత ఎదనపడుతున్నావండి. ఈ లోకంలో చదువుల కోసం ఎదనపడుతున్నామా? ఒకసారి ఆలోచించమండి. చదువుల కోసం దేవుడు చూసుకుంటాడండి. వాడిని ఎక్కడ పెట్టాలో ఆయన చూసుకుంటాడు, ఎక్కడ నటించాలో ఆయన చూసుకుంటాడు. అంతర్యంలో మన బిడ్డలు ఏమి దేవదూతలు కాదండి. రక్తంలో పుట్టిన బిడ్డలు దేవదూతలు కాదండి. పాపలోకంలో పుట్టిన బిడ్డలు అండి. పరలోకంలో దిగి వచ్చినటువంటి దేవదూతలు కాదండు. ఈ పాపలోకంలో పుట్టిన బిడ్డల కోసం రక్షించబడిన తల్లిదండ్రులు ఎంత వేదన పడతారు. పడలేదంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత అది మీదే ఉంది, నాది కదా ఆ బాధ్యత చెప్పడానికి. వేదన పడటం లేదంటే పాపానికి అప్పగించే తల్లిదండ్రులు అండి. ఈ పెళ్లిళ్ళైపోవాలనుకుంటే పాపానికి అప్పగించే తల్లిదండ్రులు ఎక్కడ తిరిగితే చాలు వీళ్ళ పెళ్లిళ్ళైపోవాలి. లేకపోతే వాళ్ళని ఫలానా చోటకు పంపిస్తే ఎవరో చూసి వీళ్ళందరూ చూసి పెళ్లి చేసుకుంటారు. వీళ్ళు వేసే బట్టలు, వీళ్ళు వేసే నాటకాలు, వీళ్ళు వేసే డ్రెస్సులు అపవిత్రమైనటువంటి ఆ శరీర స్థాయిని చూపించుకుని నీచమైన డ్రెస్సులు నీళ్ళు బోధిస్తున్నాను మీరు ఏమనుకోవద్దు. క్రైస్తవ సంఘాలు జరుగుతున్నవి ఇవ్వండి. దీని ఖండించేవారు ఎవరండి? దీన్ని ఖండించేవారు ఎవరెవరు? దేవుని సన్నిధిలో పరిశుద్ధమని చెప్పుకొని రంగులేసుకుని ఆ దేవుని ద్రాక్షరసాన్ని నోట్లో పెట్టుకున్నప్పుడు భయపడరా? దేవుని ద్రాక్షరసాన్ని నోట్లో పెట్టుకున్నప్పుడు భయపడరా? నీ పిదాలు తాకేది పరిశుద్ధమైన స్థానాల్లో తీసుకు నీ ఆత్మ తాగేటప్పుడు ఆ రంగులేసుకుని కూర్చుని దాన్ని ఖండించగలిగేవారు ఎవరండి? దాన్ని తప్పని చెప్పగలిగేవారు ఎవరున్నారండి? ఒక్క విషయం పరిశుద్ధులైన దేవుని యొక్క మార్గాలు నీ బిడ్డలకు బోధించుకోండి. ఎవరి పాపాలకు అప్పగించి సంతోషించి తల్లిదండ్రులు ఎంతమంది లేరు? వారి భవిష్యత్తు వాళ్ళే చూసుకుంటారని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది లేరండి? ఆలోచించుకోండి. దేవుడు తన మార్గాలు తన బిడ్డల కోసం తెరుస్తాడండి, దాచిపెట్టాడండి. వాళ్ళ బిడ్డల కోసం ఐశ్వర్యం అత్యధికమైన మార్గాల్లో వాళ్ళు పెంచాడండి. ఆయన పెంచడం ఆయన నిలబడుతున్నా నీ కుడి పార్శ్వంలో నిలబడి ఉన్నాడు ప్రభు అనే విషయాన్ని నేను ఈ వాక్య భాగాన్ని ఇంకోసారి కూడా మాట్లాడాల్సి వస్తుంది. కనుక ఒక పేజీలోనే ఎప్పుడు చేయలేదు కాబట్టి ఆ నక్షత్ర రాష్ట్రాల యొక్క వైభవం ఒకసారి చూడు. మనం చూడకపోయినా మన ఆత్మ చూడగలుగుతుందండి. మనం చూడలేకపోయినా టెలిస్కోపుల్లో చూస్తారు శాస్త్రజ్ఞులు, కానీ మనం చూస్తాం దేవుని ఆత్మలో పొందుపరచబడి మనం దేవుని ఆత్మలో దాచిపెట్టబడిన మనం క్రీస్తు యొక్క మహిమా స్వరూపంలో దాచిపెట్టబడినట్టు మనం చూస్తాము. జ్ఞానం లేకపోతే ఈ జ్ఞానం ఆత్మకి విడదీయబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దేవుని వాక్య భావన చూసినట్లయితే కనుక సృష్టి ఆరంభంలో ప్రభు యొక్క వెలుగు భూమి మీదకి ఎలా దిగి వచ్చిందో శాస్త్రం మాట్లాడే కదా ఆ విషయం గురించి. ఇంకా ఆ సబ్జెక్ట్ ని టచ్ చేయట్లేదు, వర్డ్ ని టచ్ చేయట్లేదు నేను. తర్వాత చూసినట్లయితే కనుక ఆ యొక్క మార్గంలో ప్రపంచ అభివృద్ధి అవుతున్నది. రిలీజియస్ ప్యాటర్న్స్ అనేవి అంటే మతపరమైనటువంటి ఆ యొక్క మతపరమైనటువంటి సిద్ధాంతాలు కూడా భూమి మీద అభివృద్ధి పరుస్తూ వచ్చేయండి. ఎప్పుడైతే వెలుగు భూమి మీద వచ్చిందో అలా పాపం చేశాడో
ఆదాం పాపం చేశాడని మనం చెప్తాం, మనం కూడా ఆ స్థాయిలో ఆ పాపమే చేస్తాం. అది ఆదాం మీద నేరం మోపడం కాదు ఆ విషయాన్ని నేను చెప్పేది. ఆ మార్గం అటు పాప మార్గం జనరేషన్స్ లో తెరవబడింది. కయ్యను పాపం చేసినప్పుడు అన్ని జనాంగంలో మార్గాలు అవి తెరవబడ్డాయి. అన్ని జనాంగానికి ముందు పాపం యొక్క మార్గాలు కయ్యలో నుంచి తెరవబడ్డాయి. హేబేలు చనిపోయిన తర్వాత చేతిలో నుంచి పరిశుద్ధమైన మార్గాలు, క్రీస్తుని ఆరాధించే మార్గాలు, ప్రార్థనా మార్గాలు చేతిలో నుంచి తెరవబడ్డాయి. 3-4 విధాలుగా ఈ రెండు ఇద్దరిలో ఇన్ని మతపరమైనటువంటి లేకపోతే పాప సంబంధమైనటువంటి ఈ ద్వారాలు ఆదిమకాల సంఘంలో తెరవబడ్డాయండి. మీరు అర్థం చేసుకున్నది. ఒక్కొక్క మాట చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను. చేతిలో నుంచి ఏబేలు తర్వాత చనిపోయిన తర్వాత చేతి పుట్టాడు. అక్కడి నుంచి ప్రార్థనా స్థానాలు ఆ జనాంగంలో 7 ఆదా మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు 7 యూదావత్తులు రాయబడింది. ఆ 7 దాంట్లో తీసుకోండి. ఆ 7 గురించి కూడా చాలాసార్లు చెప్తారు. ఇప్పుడు చెప్పడానికి నాకు రావట్లా, ఒక మాట చెప్దామని రావట్లా. అటువంటివి రాసుకొని ఈ మాటకి హానోకు ఇలాగా, ఆదాం ఇలాగా, ఏంటంటే హేబేలు ఇలాగా, తర్వాత షేత్ ఇలాగా ఒక్కొక్క మాట ఒక్కొక్క వ్యక్తి లో 7 ఆదిమకాల సంఘం ఎలా కట్టబడిందో అని చెప్పానండి, మీకు చెప్పాను. మరి రాసుకోండి అని 1000 సార్లు చెప్పానండి నేను విషయం గురించి. ఇప్పుడు నేనే చెప్పలేకపోతున్నానంటే ఆ జ్ఞాపకం పెట్టుకోవడం చాలా కష్టం. జ్ఞాపకం పెట్టుకోవటం, ఆ కాగితాలు ఎక్కడనే తెలియదు, ఆ మెసేజ్ మళ్ళీ వినాలి నేను అంటే అర్థం చేసుకోండి. అది చెప్పడానికి కుదరదు. అటువంటిది ఆదిమకాల సంఘంలో ఇన్ని రకాలైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి స్థానాలు ఆదిమకాల సంఘంలో పుడితే ఒక్కటే ప్రభు యొక్క ఆ యొక్క మార్గం తెరవబడింది. పరలోకం నుంచి ఆదాముతో ఆదామా అని పిలిచాడండి. ఆదామా ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడ? ఆ మెల్లనైన స్వరం ఆదాము తెలిసింది, అవ్వకు తెలుసు ఇద్దరికి. ఆ మెల్లనైన స్వరం సృష్టి మహిమతో నింపబడింది. వెలుగు రాత్రి పగళ్ళు ఉన్నప్పటికీ కూడా రాత్రి కూడా మహిమతో నింపబడింది. దీపాలు ఏమో తెలియదు, లైట్స్ ఏమో తెలియదు, కేవలం మహిమతో భూలోకం మహిమ కలిగిందిగా చేయబడింది అని రాయబడింది బైబిల్ వాక్య గ్రంథంలో. అది కూడా నేను ఇప్పుడు రిఫరెన్స్ ఇవ్వలేను. అటువంటి మహిమ కలిగిందిగా చేయబడినటువంటి బైబిల్ గ్రంథంలో ఆదాము కాలంలో ఆదాము యొక్క పాపం అనేది భూమి మీద ముడత పూర్వచ్చేయండి. భూమి మీద ఫలభరితమైన స్థానాల్లో ముళ్ళు ముచ్చి కష్టపడి పనిచేయాలి. ఆదాము అవుతున్నాడు, నీ గర్భవేదన హెచ్చిస్తాను అన్నాడు. అది నిన్ను తల మీద కొట్టి, అది నేను డిఫరెన్స్ చదవాలి అంటే సాధారణ యొక్క స్థానాల్లో అది కలవరి స్థితిలో స్త్రీ సంతానం ద్వారా కలవరి ప్రభు ఆయన దాచిపడిన ప్రభు స్త్రీ సంతానం అంటే భూమి మీదకి ఒక కన్యక ద్వారా తెరవబడినటువంటి ఆ ప్రభు మార్గం ఆ సాతానాన్ని తన కాళ్ళ కింద శిలువలో అడగొట్టాడు. అది ప్రవచనం వచ్చాడండి. అర్థం చేసుకున్నది. నీ గర్భవేదన హెచ్చిస్తాను. నేటి సమయానికి ఆ గర్భవేదన హెచ్చిస్తబడింది. నేటి తల్లిదండ్రులకి ఆ గర్భకోశంలో ఆ వేదన భరించలేని బాధ వేదన. ఎందుకంటే నీ బిడ్డల కోసం అండి. ఎవరి కోసం? నీ బిడ్డల కోసం నువ్వు నీ పరిపూర్ణ స్థానం నిలబడితేనే అప్పుడు సంఘంలోని యవనస్తుల కోసం ఆ పరిపూర్ణ స్థాయిలో నిలబడతావు. నీ బిడ్డల కోసం అండి, ఎవరి కోసం కాదు. నీ ప్రేమించి పుట్టిన బిడ్డలు, నీ రక్తం పోసుకున్నటువంటి బిడ్డల మీద తండ్రికి లేక తల్లికి ఉన్నటువంటి ప్రేమ ఎంత ప్రేమ ఉంటుందంటే, ఎంత తల్లి రాక్షసులు కూడా ప్రేమిస్తారండి పిల్లల్ని. రాక్షస సంతానం కూడా పిల్లల దగ్గర వచ్చేప్పటికీ ఊరుకోరు. ఎవరో కొంతమంది ఉంటారు వ్యతిరేకమైన వాళ్ళు, కానీ తల్లులు అంత ప్రేమిస్తున్న బిడ్డల కోసం తన ప్రాణాన్ని అక్కడ ప్రణంగా పెట్టుకుంటారండి దేవుని సన్నిధిలో. చావా బతుకా అన్నట్టుంటది, చచ్చిపోతామా బతుకుతామన్నట్టుంటది. అటువంటి సమయంలో దేవుని యొక్క కృప ఎలా దిగి వస్తుందో అంటే అలా దిగి వస్తుంది. అటువంటి దేవుని కృప అన్నటువంటిది పరలోకం నుంచి దేవుని కృప 7 ఆకాశ ద్వారాలు తెరుచుకుని భూమికి దిగి వచ్చినటువంటి దేవుని కృప, నీ కృప ఆకాశం కంటే ఎత్తయిందని చెప్పినటువంటి ఆ కృప. దావీదు రాజు చెప్తాడు, నీ కృప ఆకాశం కంటే ఎత్తయింది కృప, నీ సత్యం మేఘమండలం అంటే ఎత్తుగా ఉంది రాయబడింది. సత్యం భూమిలోనే వచ్చింది, కృప ఆకాశంలోనే వచ్చింది. ఆ కృప 7 ఆకాశాలను దాటి భూమిలోకి వచ్చిన ఆ కృప, భూమి మీదకి వచ్చిన ఆ కృప, మరలా 7 ఆకాశాలు దాటి పరిశుద్ధ స్థానంలో తండ్రి కృప అయినటువంటి ఆ కృప సమృద్ధి అయినటువంటి దేవుడు ఆ విషయం మాట్లాడు. అటువంటి ప్రభు ఆయన. ఈ సబ్జెక్ట్ వచ్చే వారం మాట్లాడతాను, కొంచెంలో ముగించేస్తాను ఇక్కడ. తర్వాత ఆ నోటి వాక్కు, ప్రభు యొక్క నోటి వాక్కుతో ఈ భూప్రపంచం నిలబడిందండి. వాక్కు గర్జించి సింహం వల్లే పరలోకం నుండి భూమి మీద వెలిగించిన ఆ వాక్కులో ఆ వెలుగు భూమి మీద
ఎన్ని ఉన్నతమైన ద్వారాలు తెరిచిందంటే ఈ కోణ మీద అన్ని ఉన్నతమైన ద్వారాలు తెరిచిందని విషయం నేను మీతో మాట్లాడుతాను. అలాగే నీతి సూర్యుడు యొక్క వెలుగు భూమి మీద అని ముందు చెప్పారు కదా, అదేంటి ఎటువంటి అదృశ్యమైనటువంటి ఎటువంటి అదృశ్యమైన వాటి చేత ఈ భూలోకాన్ని నింపిందంటే నీతి సూర్యుని వెలుగు. అది నీతి సూర్యుని యొక్క వెలుగు భూమి మీద అదృశ్యమైన పదార్థాల చేత అదృశ్యమైన కట్టడాలు భూమి మీద కట్టిందండి. మనం చూస్తే కొన్ని కట్టడాలే చూస్తున్నాం, కానీ చూడనటువంటి కట్టడాలు భూమి మీదకి ఆ కృపలో నుంచి ఆ నీతి సూర్యుని యొక్క వెలుగులో నుంచి ఆ మహిమ ప్రత్యక్షమైందండి. ఆ మహిమ ప్రత్యక్షమైంది. వెలుగులో నుంచి మహిమ ప్రత్యక్షం అవడం కాదు, ఆ వెలుగే దేవుని యొక్క వెలుగు. ఆ దేవుని యొక్క వెలుగులో మహిమ దాచిపెట్టబడింది. మహిమ దాచిపెట్టబడింది. అది ఉన్నతమైన మార్గం అన్నది దేవుని యొక్క ఆ యొక్క వెలుగులో నుంచి మహిమ యొక్క మార్గాలు అంటే ఆ వెలుగు కణాలు దేవుని యొక్క శక్తితో కూడినటువంటి ఆ వెలుగు యొక్క కణాలు, ఆ రెక్కలు, ఆ వెలుగు యొక్క రెక్కల్లో దాచిపెట్టబడి ఉన్నాయి. ఏంటంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క జ్ఞానం అని చెప్పబడింది 2 Corinthians రాసిన పత్రికలో, కృప అనేది చెప్పబడింది, ప్రేమ అనేది చెప్పబడింది ఎఫెసీయుల పత్రికలో, తర్వాత దయ అనేది చెప్పబడింది బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో. ఇలాగా ఆ గుణగుణాలన్నీ కూడా ఆ వెలుగు యొక్క రెక్కల కౌగిలిలో ఇవి దాచిపెట్టబడి భూమి మీద దర్శనమైంది. ఒక పక్క భౌతికంగా భౌగోళికంగా భూమి కట్టుకుంటుంది, ఒక పక్క ఆత్మీయంగా భూమి మీద ఈ కణాలు దర్శనపడ్డాయండి. ఇది సైన్స్ తెలియదండి, ఇది సైన్స్ తెలియదు, పరిశుద్ధులకు తెలియదండి. అతి పరిశుద్ధులు ప్రభు దేవుని సన్నిధిలో విలువించే వాళ్ళు, అతి పరిశుద్ధులు ప్రభు సన్నిధిలో కనిపెట్టే వారికి అర్థమవుతుందండి. ఇది చెప్పేది ఎవరికి అర్థం కాదు. భూమి దర్శనం ఆదిమ కాలం భూమిలో ఆది కాండంలో ప్రపంచం పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టించక మునుపు భూమి మీద కార్నర్ స్టోన్ గా వేయబడిన ప్రభు ఆ రోజే ఆయన యొక్క వెలుగు కణాలలో నుంచి భూమిలో ఆ యొక్క మార్గాలు సిద్ధపరచబడ్డాయండి. ఈ భూలోకంలో ఇంతటితో నేను ఆపాల్సి వస్తుంది. తర్వాత చూసినట్టయితే అంటే కనుక భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుద్దండి. చెప్పాను కదా, తన చుట్టూ తాను తిరగకుండా భూమి ఆగిపోతే ప్రపంచం ఆగిపోతుంది. ఇప్పుడు పరిస్థితుల్లో భూమి పుట్టిందంటే నీడలో నుంచి తీయబడినటువంటి భూ ప్రపంచం. అక్కడ మనకి ఏం కనబడవు, సూర్యుడు చంద్రుడు వేరే గోళాలు ఏం కనబడవు, ఒక్క భూమి కనపడుతుందండి. ఆ భూమిలో ఆ నీళ్ళల్లో ప్రభు వేదన కనపడుతుంది. దాంట్లో మళ్ళీ మాట్లాడతాను, ఎందుకు చెప్పలేదు కాబట్టి. తర్వాత అందుకోసం ఈ బైబిల్ గ్రంథంలో ఈ సున్నితమైన విభాగాలు భూమి మీదకి రావడానికి ఆది కాండంలో ప్రపంచ పుట్టక మునుపు, భూమి పుట్టక మునుపు ప్రభు ఆ వెలుగు యొక్క కణాల్లో ఈ సున్నితమైనటువంటి మార్గాలు, మహిమాయుక్తమైన తెరలు భూమి మీద తీసుకురావడానికి వెలుగు ప్రప్రదమైందండి. అది బైబిల్ గ్రంథానికి ప్రప్రదమైంది. పరలోకంలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని ప్రభు వెలుగు ముద్రించిందండి. వెలుగు ఎలా ముద్రించిందంటే దానిలో ఉన్న విషయాలు మళ్ళీ చెప్తాను మీకు నేను. దానిలో ఉన్న విషయాలు అలా ముద్రించింది వెలుగు. ఆయన వెలుగు, నేనే వెలుగునే అన్నాడు ప్రభు. నేను లోకములకు వెలుగునే ఉన్నాడు అని చెప్పిన ప్రభు, లోకమును వెలిగించినటువంటి ప్రభు, అదే యోహాను సువార్తలో ఆ ప్రభు ఈ భూమిని వెలిగించి ప్రభు పరలోకంలో ఉన్నటువంటి ఆ మహిమ సంబంధమైన కణజాలాన్ని ఒక్క తెర ఇప్పబట్టంలో ఆ తెరలో ఒక్క వెలుగు మాత్రం భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్ని కార్యాలు జరిగినాయో అనే విషయాన్ని తర్వాత మీతో మాట్లాడుతున్నాం. ప్రభు వాక్యం దీవించిన చిన్న ప్రార్థన చేస్తాను. నా శక్తి మించింది, నా జ్ఞానానికి మించింది ప్రభు నీ వాక్యం. ఎంత విధించగలిగినా సరే తండ్రి స్వల్పమే ప్రభు. ఎంతమంది గ్రహించుకుంటారో కానీ ప్రభు, ఎంతమంది గ్రహించుకుంటారో కానీ ప్రభు జ్ఞానాన్ని విడదీయండి, జ్ఞానం ఎక్కువన్నట్లు చేయండి. నువ్వు జ్ఞానాన్ని వెతికితే అది నేను వెంబడిస్తున్నావు తండ్రి. నీకు భయభక్తులకు వెళ్ళేట జ్ఞానం మూలం అన్నావు ప్రభు. నాయన నీ మోచన మార్గంలోనే జ్ఞానం ఇవిడి ఉంది ప్రభు, పరిశుద్ధత ఇవిడి ఉంది. ఆ విమోచన మార్గం రక్తం యొక్క మార్గం, మా కోసం నువ్వు చిందించిన రక్తం యొక్క మార్గం ప్రభావ. ఆ మార్గంలో ప్రతి హృదయం కట్టబడాలి తండ్రి. కట్టబడకపోతే జ్ఞానం విడిదీయబడదు ప్రభు. ఆ జ్ఞానం విడిదీయబడదు. తాము నమ్మిందే నిలవనుకుంటారు, తమ తలంచిందే నిలవనుకుంటారు ప్రభావ. వారు మాకు ఉంచిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు ప్రభావ. తండ్రి నీ జ్ఞానం అతీతమైన జ్ఞానాన్ని అందించి ప్రభావ మీరు గణితం అందుకుందండి. ఈ వాక్యాన్ని దీవించండి. అనేక హృదయాల్లో నీ జ్ఞాన వాక్కు పౌరునట్లు చేయండి ప్రభావ. మీరు కనపరచబడమని వాక్యం ఇచ్చే నాతో నీ సన్నిధించండి ప్రభావ. ఏ పరిస్థితిలో దినము ఈ వాక్యం చెప్పాను నాకు మీకు తెలుస్తుంది ప్రభావ. నా ప్రతి బలహీనతని పోగొట్టి బలపరచమని ప్రార్థన అంగీకరించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.